నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఆయుధాలు వీడి జన స్రవంతిలోకి వచ్చిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల హెచ్చరికలు నిజమని తేలింది. లొంగిపో లేదా చచ్చిపోతావ్ అనే నినాదం వాస్తవ రూపం దాల్చింది. దండకారణ్యంలో భద్రతా దళాలకు నిద్ర కరువు చేసిన మాడ్వి హిడ్మా కథ ఎన్కౌంటర్ తో ముగిసింది. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ మూలం కుప్పకూలింది. ఇక్కడ అక్కడ ఎక్కడ హిడ్మా అని 1000 కళ్లతో నిఘా వర్గాలు వెతుకుతుంటే మరికొన్ని రోజుల్లో హిడ్మా పోలీసులకు లొంగిపోతున్నాడని మీడియా ప్రకటించింది. ఇదిగో హిడ్మా అదిగో హిడ్మా అంటూ కథనాలు వినిపించాయి. కానీ నిఘా వర్గాలకు పక్కా సమాచారం లభించింది. ఇటీవల లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు ఇచ్చారా, ఆశన తెలిపారా? ఇటీవల లొంగిపోయిన సునీత పూర్తి సమాచారం అందించిందా? హిడ్మా మాత్రం దేశాలు విడిపోలేదు, అడవిలోనే మాటు వేశాడనే సమాచారంతో మంగళవారం ఉదయం ఆపరేషన్ ఆక్టోపస్ లో హిడ్మా చరిత్రను తిరగరాశారు. ఇక మావోయిస్టు నేతల్లో మిగిలిన అగ్ర నేతల్ని త్వరలోనే అంతమొందిస్తామనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లె అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా సహా 6 మృతి చెందారు. ఈ ఘటనలో మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతం, మారేడుమిల్లి మండలం గొందివాడ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు పక్కా సమాచారంతో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగాయి. గ్రేహౌండ్స్ ప్రత్యేక పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు తెగబట్టారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. 2 వర్గాల మధ్య భీకర పోరు సాగినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6:30 నుండి 7:10 మధ్య వ్యవధిలో మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో గొందువాడ గ్రామ సమీపంలో ఎన్కౌంటర్ జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజీతో పాటు గన్మ్యాన్ చైతు, కమలేష్, దేవే, మల్లా మృతి చెందినట్లు తెలిపారు. మాడ్వి హిడ్మా అలియాస్ హిడ్మన్నా అలియాస్ సంతోష్ కేంద్ర కమిటీ సభ్యులు, సౌత్ బస్తర్ బెటాలియన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. మడకం రాజే అలియాస్ రాజక్క రాష్ట్ర జోన్ కమిటీ సభ్యురాలు, దేవే లక్మల్ అలియాస్ చైతు, మల్లా అలియాస్ మల్లలు, కమ్లు అలియాస్ కమలేష్ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. లేబర్స్ చాలా మంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా. మనకి కర్నూలు ఆటో నగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సహజం. సో అలా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు ఏమీ చిన్నోళ్ళు కాదు కదా. ఇలా ఇంట్లోకి రాగానే అలా ఇల్లు పట్టుకుని వచ్చేయడానికి వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటది కదా. మాకు కూడా దీంట్లో ల్యాండ్ ఆర్డర్ సైడ్ నుండి గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, జనమూరు గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీమ్ ల్యాండ్ ఆర్డర్ టీమ్ ముఖ్యంగా ఆక్టోపస్ ఏజీ గారు ఉన్నారు. సో ఇట్స్ జాయింట్ ఎఫర్ట్. టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము, అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ they'll give similar press meet. Main press meet ఎప్పుడు పెడతారు సార్? రేపు పెడతాం. రేపు చెప్తాను. అసలు ఎవరి హిడ్మా, ఈ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్ దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో 1981లో మాడ్వి హిడ్మా జన్మించారు. 10వ తరగతి వరకు చదివాడు. 16 ఏళ్ల ప్రాయంలోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. ఆ తర్వాత మావోయిస్టులో గెరిల్లా యుద్ధ రీతులను ప్రవేశపెట్టి అనేక దాడులకు కారణమయ్యాడు. మావోయిస్టు అగ్రనేతలు హిడ్మాను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఇన్ఛార్జిగా నియమించారు. 2016లో మరికొందరు మావోయిస్టులతో కలిసి హిడ్మా అరెస్ట్ అయ్యాడు. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. విడుదలైన హిడ్మా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కమాండర్ గా అపాయింట్ అయ్యాడు. సుక్మా, దంతేవాడ, బస్తర్ అటవీ ప్రాంతాలు కేంద్రంగా హిడ్మా నిర్వహించిన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి సభ్యుడిగా ప్రమోషన్ అందుకున్నాడు.
చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడు హిడ్మా అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్ని వందల మంది యువకులను దళంలోకి ఆకర్షించడమే కాకుండా మావోయిస్టులతో ప్రత్యేకంగా గెరిల్లా దళాన్ని తయారు చేయడంలో హిడ్మా కీలక వ్యక్తి. దంతెవాడలో 2010, సుక్మా జిల్లాలో 2017లో పోలీసులపై దాడులు చేయటంలో హిడ్మా వ్యూహాలే కీలకం. ఇప్పటి వరకు హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు 27 గెరిల్లా తరహా దాడులకు పాల్పడి సుమారు 100 మందికి పైగా పోలీసుల మరణానికి కారణమయ్యాడు. పోలీసుల కన్నుగప్పి హిడ్మా తప్పించుకుంటున్నా ఒక విధంగా ఆయనకు పోలీసులకు మధ్య దూరం తగ్గిపోవడం 2004లోనే మొదలైంది. అది హిడ్మా సొంత ఊరు పువర్తిలో మొదలైంది. ఇది సుక్మా జిల్లాలో ఉంటుంది. 2024లో ఫిబ్రవరిలో ఆ ఊరిలో పెను మార్పు వచ్చింది. దశాబ్దాలుగా పోలీసులు ప్రవేశించేందుకు వీలు లేని గ్రామం అది. చుట్టూరా దట్టమైన అడవులు, కొండలు ఉండటంతో ఇది పోలీసు దుర్భేద్యమైన గ్రామంగా ఉంటుంది. పోలీసులే కాదు, ఈ గ్రామంలోకి అభివృద్ధి కూడా రాలేకపోయింది. 2024లో జిల్లా పోలీసులు, కోబ్రా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా పువర్తిలో క్యాంపు ఏర్పాటు చేశారు. అంతేకాదు అక్కడ త్రివర్ణ పతాకం కూడా ఎగరవేసి గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల్లోనే హిడ్మా తల్లి గ్రామం విడిచి వెళ్లిపోయింది. కొన్ని రిపోర్టుల ప్రకారం తాను పోలీసులకు అన్ని రకాల సహకారం అందిస్తానని ఆమె చెప్పారు. ఈ గ్రామం సుక్మా జిల్లా, బీజాపూర్ జిల్లా సరిహద్దు సుక్మా పట్టణానికి 156 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. ఈ గ్రామం నుంచి హిడ్మాతో పాటు బర్సే దేవా అనే మరొక కమాండర్ కూడా ఉన్నారు. బస్తర్ అడవుల్లోని మావోయిస్టు దాడుల వెనుక ప్లాన్లన్నీ వీళ్ళిద్దరివేనని పోలీసుల అనుమానం. ఇక పోలీసులకు లొంగిపోవాలని హిడ్మా తల్లి మొరపెట్టుకుంది, కన్నీళ్లు పెట్టుకుంది, జనంలో కలిసి పనిచేయాలని అభ్యర్థించింది. దీనికి తోడు గత అక్టోబర్ 25 నుంచే హిడ్మా లొంగుబాటుపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. గత ఫిబ్రవరిలోనే ఆయన కుమార్తె జెన్నీ కూడా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ లో హిడ్మా దంపతులు మృతి చెందారు. హిడ్మా తలకు ₹1 కోటి, భార్య రాజ పేరిట 50 లక్షలు నజరానా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మారేడుమిల్లిలో అలా ఎన్కౌంటర్ ముగిసిందో లేదో కృష్ణా జిల్లా పెనమలూరులో ఆక్టోపస్ దళాలు అలజడి సృష్టించాయి. హిడ్మా గెరిల్లా ఆర్మీకి చెందిన 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్యంలో కగార్ ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు విజయవాడను షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు. న్యూ ఆటోనగర్ లో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ తో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లిస్ట్ లో ఒక డైరీ ఆధారంగా విజయవాడలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఆక్టోపస్ బృందాలు మంగళవారం తెల్లవారుజామున న్యూ ఆటోనగర్ లోని ఒక భవనాన్ని చుట్టుముట్టి అందులో ఆశ్రయం పొందిన మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన ప్రజా సంఘానికి చెందిన ఒక మహిళ విజయవాడ పరిధిలోని న్యూ ఆటోనగర్ లోని ఒక భవనంలో మావోయిస్టులకు గత నెల రోజులుగా ఆశ్రయం కల్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పీపుల్స్ ఆర్మీ గెరిల్లాకు చెందిన 21 మంది మహిళలు, 7 పురుష మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కీలక నేత హిడ్మాకు అంగరక్షకులని ప్రచారం జరుగుతోంది.